రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకుంటారు. జాతీయ న్యాయ దినమని కూడా జరుపుకుంటారు. ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా నేను రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు సంగటి మనోహర్ గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాను. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ తులసిరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అమీర్ బాబు గారిని స్టేజ్ మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాము. చేతి గుర్తుల పార్టీ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ అవార్ మల్లికార్జున గారిని స్టేజ్ మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాము. ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ సంఘం అధ్యక్షులు జేపీ రమణ గారిని స్టేజ్ మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాము. రాజారత్నం ఐజాక్ గారు ఎక్స్ శాంతి సంఘం అధ్యక్షులు స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి ఉమేరా గారు స్టేజ్ మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాము. చంద్రకళ గారు స్టేజ్ మీదకు రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాము. వనం లోకేష్ గారిని కూడా స్టేజ్ మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాము. ప్రతాప్ రెడ్డి గారు స్టేజ్ మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాము. రెడ్డన్న గారు స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. ఇంకా సభా కార్యక్రమాన్ని ప్రారంభించాలని సభా అధ్యక్షులు చంద్రమౌళి మల్లి గారు కూడా దేవర శ్రీకృష్ణ గారు స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. ఆ తర్వాత సభ అధ్యక్షత వహించినటువంటి మన మేరుకు అజయ్ కుమార్ గారు స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. కోరుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మిత్రులారా, ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, నా జాతి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి ఏ కార్యక్రమాన్ని అయితే ఇవాళ తలపెట్టిందో ఆ కార్యక్రమానికి ముఖ్యంగా ఇవాళ వచ్చేసి భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 వసంతాలలోకి అడుగుతున్నటువంటి చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఐక్య ప్రజాస్వామ్య సమ్మేళనం పేరుతోటి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, ప్రజాస్వామిక అభ్యుదయ ప్రగతిశీల భావజాలం ఉన్నటువంటి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు కమ్మ, కాపు, రెడ్డి, వెలమ ఎవరిమైతే శూద్ర సమూహంగా సమాజంగా ఉంటున్నామో 195% ఉంటున్నటువంటి మనమంతా కూడా శూద్రులమని చెప్పేసి చరిత్ర ప్రకారం మనం మాట్లాడుకుంటూ వారిలో భాగంగా అమీన్ బాబు గారు అయితేనేమి, అదేవిధంగా మనకి చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అవారు మల్లికార్జున గారు, ప్రముఖ బీసీ నాయకులు వారు, అదేవిధంగా
అమీన్ పీరా గారు ఈ సంస్థకు వచ్చేసి కేంద్ర కమిటీ సభ్యులు వారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు జేవి రమణ గారు, అదేవిధంగా శాంతి సంఘం మాజీ అధ్యక్షుడు, రాష్ట్రపతి కబీర్ పురస్కార్ అవార్డు గ్రహీత, ఈ సమాజానికి విశేష సేవలు అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు రాజరత్న వైజయ్ గారు, అదేవిధంగా లోక్సత్తా ఉద్యమ నేత వచ్చేసి దేవర శ్రీకృష్ణ గారు, అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ దళిత నాయకులు, ముఖ్య దళిత నాయకులు మన యొక్క మల్లి గారు, అదేవిధంగా జేడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, వారు నిరంతరం మా టీం తోటి కోఆర్డినేట్ చేసుకుంటారు. అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి వైఎం ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ప్రముఖ బీసీ నాయకులు, అదేవిధంగా మేడం హుమేరా మేడం గారు కేంద్ర కమిటీ సభ్యురాలు, అదేవిధంగా ఈ సంస్థకు కీలకమైనటువంటి వ్యక్తి, అదేవిధంగా మరో ముఖ్య మహిళా నేత వచ్చేసి చంద్రకళాబాయి చంద్రకళాబాయి గారు, వారు కూడా ఈ కమిటీలో జాతీయ కమిటీలో కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉంటున్నారు వారికి. అదేవిధంగా మరో కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉంటున్నటువంటి షేక్ యాస్మిన్ ఆమెకి, అదేవిధంగా అంబేద్కర్ నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటున్నటువంటి వనం లోకేష్ గారికి, ముందరున్నటువంటి ప్రముఖమైనటువంటి పెద్దలు, ఇక్కడ ఉండే వాళ్ళే ప్రముఖులు కాదు, కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు ప్రముఖులు. సో పద్మాకర్ ఐజక్ గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గారు మెరుగా అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మరో ప్రముఖ ముఖ్య నేత దళిత ఐక్య దళిత వేదిక రాష్ట్ర నాయకులు రెడ్డన్న గారు, ఒగిపురపు రెడ్డన్న గారికి, వారి బృందానికి. సో ఇంకా సోదరులు ఎక్కడ ఉన్నటువంటి మిత్రులు, అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా మర్చిపెట్టే దయతో మన్నించండి. సో ఇది చక్కటి కార్యక్రమం, ఎందుకో చిన్న అంతరాయ వర్షం వల్ల వస్తుంది కాబట్టి మధ్యలో వస్తారు. మంచి కార్యక్రమం, చాలా ఉన్నతమైన కార్యక్రమం, అత్యున్నతమైనటువంటి కార్యక్రమం. సో ఇది సామాన్యులకు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత మన యొక్క గడపలో ఉంది అని చెప్పేసి భావించి, ఇది మామూలుగా కాన్స్టిట్యూషనల్ క్లబ్ అని ఢిల్లీ స్థాయిలలో జరిగేటువంటి సమావేశాలు. ఇది హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీస్ లో అంటే కొంచెం పెద్ద స్థాయిలలో జరిగే కార్యక్రమాలు. ఇవి ఢిల్లీ స్థాయిలోకి మనం కడప జిల్లా స్థాయిలోకి ఎందుకు తీసుకొచ్చినామంటే దీని యొక్క విశిష్టత, దీని యొక్క ప్రాధాన్యత, దీనికి ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రముఖంగా దానిని మన ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చేసి 75 వసంతాలకి అడిగిలుతున్నటువంటి చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ, మరి మిగతా క్లుప్తంగా దీని యొక్క సారాంశం, దీని యొక్క నేపథ్యం ఏంటి, దీనికి ఉన్నటువంటి రాజ్యాంగం అమలు చేసుకునేదానికి. సో అనిల్ గారికి వచ్చినాక ఎవరైనా మిస్ అయితే దయచేసి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలను తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి సోదరులారా, ఈ రాజ్యాంగము అవతరించేదానికి, ఏర్పడేదానికి, నిర్మించేదానికి మనము అంబేద్కర్ గారి నాయకత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకొని ఒక్క చైర్ వేస్తే రిటర్న్ ప్లీజ్ సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డ కృషి, శ్రమ, కష్టము ఎవరు ఆయన పడినంత శ్రమ, ఆయన చేసినంత ఎవరు చెయ్యలేదు అని సగర్వంగా చెప్పేదానికి మేమైతే కనుక సంకోచించకుండా చెప్పదలుచుకున్నాం. ఎందుకు ఇవాళ చెప్తున్నామంటే 40 బిడ్డలను ఆయన త్యాగం చేసినాడు. ఏ జాతీయ నాయకులు కూడా తన కుటుంబంలో 40 బిడ్డల్ని త్యాగం చేయలేదు. నమ్మినా నమ్మకపోయినా ఇది ఆన్ రికార్డ్ హిస్టరీ. ఆయన 40 బిడ్డలు పోగొట్టుకొని ఈ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని, ప్రపంచం మెచ్చే రాజ్యాంగం, ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని అందించాలనేటువంటి మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆశయంతో ఈ రాజ్యాంగాన్ని అందించే క్రమంలో క్యాబినెట్ మిషన్ అని చెప్పేసి బ్రిటిషర్స్ అప్పుడు వచ్చేసి రామ్సే మేక్డొనాల్డ్ ఉన్నాడు, తర్వాత వచ్చేసి లార్డ్ బాటన్ అని చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో వచ్చేసి ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేసేసి తదుపరిగా రాజ్యాంగాన్ని నిర్మించబోయే ముందు ఎవరిని ఎట్లా ఎన్నుకోవాలా, ఏ విధంగా ఎన్నుకోవాలా అనేటువంటి పద్ధతులు వాళ్ళు అవలంబించి సంస్థానాల నుంచి, అదేవిధంగా బ్రిటిష్ ఇండియా ఏలుబడిలో ఉన్నటువంటి అప్పుడు 525 సంస్థానాల నుంచి, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నుంచి దాదాపు 299 మంది పాకిస్తాన్ మినహాయిస్తే
299 మందితోటి రాజ్యాంగ సభ ఏర్పాటు అయ్యింది. ఆ రాజ్యాంగ సభకు ఎవరెవరు రావాలా? రాజ్యాంగ సభ అంటే భారతదేశానికి ఒక మంచి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకునే దానికి ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి ఆ సభకు ఎవరు రావాలి? మేధావులు రావాలి. అసలు సబ్జెక్ట్ లాస్ పైన పట్టున్న వాళ్ళు రావాలి, చట్టాల పైన రాజ్యాంగాల పైన అవగాహన ఉన్న వాళ్ళు రావాలి. ఎవరంటే వాళ్ళు వచ్చినారు, నేను లోతుగా వెళ్ళను కానీ ఎవరంటే వాళ్ళు వచ్చినారు. పాపం అంబేద్కర్ గారిని తన శిష్యుడైన తన అటెండర్ తోటి ఓడించినారు ఆయన రాజ్యాంగ సభకు రాకుండా బాంబే నుంచి. మరి ఏం చేసినాడు? ఆయన విరోచితమైనటువంటి పోరాటం చేసినాడు. ఊరికే చేయలేదు ఆయన. అంటే ఏదైతే విభజన షరతులు నిబంధనలు పెట్టుకున్నామో, భారతదేశం విభజన షరతులు పెట్టుకున్నామో, ఆ షరతులను ఉల్లంఘించేటువంటి సందర్భంలో అంబేద్కర్ గారు ప్రతి అంశాన్ని, ప్రతి దశను, ప్రతి దానిని ఆయన వాడుకున్నాడు అనమాట. ఆయన వచ్చేసి ఆ ఓడగొట్టే తర్వాత ఏం చెప్పినారు? ముందు అంటే 1930, 31, 32, 33లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలలో ఈ యొక్క జాతీయ నేతలకు అంబేద్కర్ గారికి బ్రిటిష్ ఇండియా వారికి కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఏం చేసినారంటే షరతులను ఉల్లంఘించినప్పుడు అంబేద్కర్ గారు ఏం చేసినాడు? మళ్ళా ఆయన వచ్చేసి నామశూద్రుడైన జోగేంద్రనాథ్ మండల్ అనేటువంటి వ్యక్తి పుల్లా జెస్సోర్ అనేటువంటి ఆ యొక్క తూర్పు పాకిస్తాన్ పోయింది. ముందు మన భారతదేశంలోనే ఉన్నది. నిబంధన షరతులు, విభజన షరతులు ఏంటంటే 50% పైబడి ఉన్నటువంటి జనాభా పాకిస్తాన్లోకి పోవాలి, 50% లోపల ఉన్నటువంటి జనాభా భారతదేశంలో భూభాగం ఉండాలి అన్నది విభజన షరతులు నిబంధన. అయితే ఇక్కడ 48.90% ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి ఇండియాను వచ్చేసి అంబేద్కర్ గారు అక్కడ రామశూద్రుడైన జోగేంద్రనాథ్ మండల్, ముకుత్ మాలిక్ బిహారీ అనేటువంటి ముస్లిం నాయకుడు, ముస్లిం లీగ్ తరఫు నుంచి, తర్వాత ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ వారు, తర్వాత ఈతను జోగేంద్రనాథ్ మండల్ కలిపి అంబేద్కర్ గారికి కావాల్సినటువంటి 4 ఓట్లు అదనంగా 5 ఓట్లతోటి జెస్సోర్ పుల్లా అనేటువంటి పార్లమెంటు నియోజకవర్గం నుంచి అంబేద్కర్ గారికి అవకాశం కల్పిస్తారు ఇక్కడ ఓడగొట్టి. అయితే అంబేద్కర్ గారి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఈ చట్టసభలు అని చెప్పేసి ఆ నియోజకవర్గాన్ని పాకిస్తాన్లోకి కలుపుతారు. పాకిస్తాన్ కలిపితే ఈయన చెప్పినాడు, అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా లార్డ్ మౌంట్ బాడెన్కు, తర్వాత ప్రతిపక్ష పార్టీలకు అందరికీ ఆయన ఏం చెప్పినట్టే ఇది షరతులకు నిబంధనలకు విరుద్ధమని చెప్పేసి ఆయన మళ్ళీ ఏం చేసినాడు? వాళ్ళతో మాట్లాడితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆదేశించి అయ్యా బాబు ఇట్లా జరుగుతుంది, లేట్ అవుతుందంటే ఆయన వచ్చేసి బీజీ కేర్ అనేటువంటిది ముంబైలో వచ్చేసి ప్రధానమంత్రి అతను. అప్పుడు వచ్చేసి ఎవరు వాళ్ళ ప్రధానమంత్రులుగా ప్రకటించుకొని వాళ్ళు ఏలుకుంటుంటారు. అతన్ని ఆదేశిస్తే అతను వచ్చేసి ఏం చేసినాడు? మాల్వాంకర్ అనేటువంటి వ్యక్తి అతను కూడా రేసులో ఉంటాడు. అతను మళ్ళీ నీకు అవకాశాలు కల్పిస్తాడు. తర్వాత డాక్టర్ జయశంకర్ అనేటువంటి వ్యక్తిని వచ్చేసి రాజీనామా చేయించి అంబేద్కర్ గారికి అవకాశం కల్పిస్తాడు. కల్పించిన తర్వాత ఏం జరిగింది అంటే ఫస్ట్ మీటింగ్ ఏంది? 9 డిసెంబర్ 1946 రాజ్యాంగ సభ ఏర్పాటైంది, అంటే మొదటి సమావేశం. తర్వాత వచ్చేసి ఏం చేసినారు? 1947 ఆగస్టు 29న డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకున్నారు. తర్వాత 2 రోజులకి ఏం చేసినారు? ఈ డ్రాఫ్టింగ్ కమిటీ తన పని ప్రారంభించేదానికి రెడీ అయింది 2 రోజులకే. తర్వాత ఫస్ట్ వచ్చేసి సదానంద గౌడ్ గారు, సదానంద అనేటువంటి అతన్ని ఒక్కరోజే ఆయన అధ్యక్షతన చేసి 9 డిసెంబర్ నాడు మీటింగ్ నడిచింది రాజ్యాంగ సభ. మళ్ళీ 11వ తారీఖు నాడు వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని శాశ్వత అధ్యక్షుడిగా రాజ్యాంగ సభకు నియమించడం జరిగింది. సో ఇది చరిత్ర అంతా మరి నేను చెప్పేది ఆన్ రికార్డ్ అనమాట, డేట్లతో సహా. సో ఆ క్రమంలో అంబేద్కర్ గారికి ఒక్కరికి ఏం చేసినారు? మిగతా వాళ్ళని 6 మందిని ఆయనకు జత చేసినారు. అంబేద్కర్ గారితో పాటు డ్రాఫ్టింగ్ కమిటీ శ్రీనివాస్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ముందుకు రండి ప్లీజ్, ముందుకు రండి. సో ఏసన్న గారు జమలమడి నుంచి వారికి
విన్ని కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి జాషువా నతానియల్కి సో వారికి సో ఆ క్రమంలో ఆ పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి పెద్దలు నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ సీక్వెన్స్ ఈ పరిణామ క్రమాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎక్కడ దొరకదు ఇప్పటిది. సో ఆ క్రమంలో ఏం జరిగిందంటే అంబేద్కర్ గారు కష్టించి నిరంతరం శ్రమించి ఎవరమైతే అర్థం చేసుకొని కేవలం చాలా మందికి తెలియదు ఆయన ఏదో ఎస్సీ ఎస్టీల కోసమే చేసినాడు, నిమ్న జాతుల కోసమే చేసినాడు, అనగాన వర్గాల కోసమే వచ్చినాడు, రాజ్యాంగం లేకుండా తప్పు, అపోహ, అనుమానం. ఏమి ఆయన 32 డిగ్రీలు ఉన్నాయండి ప్రపంచంలో ఇప్పటి వరకు. ఎప్పటికీ కూడా ఆయన డిగ్రీలు సాధించిన వ్యక్తి లేడు. 4 డాక్టరేట్లు ఉన్నాయి. 4 డాక్టరేట్లు ఉన్నాయి. ఆర్బీఐ ఏర్పడిందంటే కనుక ఆయన థైసిస్ గ్రంథం, సిద్ధాంత గ్రంథం దాని ద్వారానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా ఏర్పడింది. తర్వాత ఆయన ఏం చేసినాడు అందరి సహకారంతో. ఆయన ఇప్పుడు కూడా నేను అని అన్నా, ఆయన ఒక్కడే చేసినాడు. బట్ నేను అని ఏ రోజు ఆయన అన్నారు అన్నమాట. అందరినీ ఆయన అధ్యక్షుడు ఫస్ట్ 1925 నవంబరు 1949 చిట్ట చివరి రాజ్యాంగ సభలో ఆయన అధ్యక్ష ఉపన్యాసం ఆయన చేస్తూ సహకరించిన అందరి గురించి చెప్పినాడు. పాపం ఒక్కొక్కరి గురించి అభివర్ణించినాడు. ఎలాగ సహకరించినాడు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగ సహకరించింది కూడా చెప్పినాడు. కాంగ్రెస్ పార్టీ తన సభ్యులను కనుక అదుపులో పెట్టుకోకుండా తీర్మానానికి అనుకూలంగా చేయకపోతే కూడా అది రాదు అనేది కూడా ఆయన చెప్పినాడు. సో కాంగ్రెస్ పార్టీ ఒక పక్క అప్పట్లో ఉన్నటువంటి జాతీయ నాయకులు, హిందూ మహాసభ నాయకులు, అప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఆయన అడుగడుగున ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా పాపం ఆయన ఎప్పుడు కూడా మరి అంతగా ఇబ్బంది పెట్టి చెప్పిన పరిస్థితి లేదు. సో వాస్తవానికి జరిగింది ఆయన హయాంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు ఈ యొక్క మొత్తం భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. 18 రోజులు అన్నారు. ఈ రోజుతో 18, ఈ రోజు మినహాయించాలన్నమాట. ఈ రోజు జాతికి దేశానికి సమర్పించినటువంటి రోజు. ఈ రోజు రాజ్యాంగ సభ జరగలే. సభ జరిగింది కేవలం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు జరిగి అద్భుతంగా తయారు చేసినాడు. అమెరికా రాజ్యాంగం, ఆస్ట్రేలియా రాజ్యాంగం, తర్వాత వచ్చేసి సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం, కెనడా రాజ్యాంగం, ఐర్లాండ్ రాజ్యాంగం, దగ్గర 60-67 దేశాల రాజ్యాంగాలన్నీ ముద్ర పెట్టుకొని ఆయన పరిశీలించినాడు. అందరూ చాలా మంది పండితుడు, ప్రపంచ మేధావి. అంబేద్కర్ జన్మదినాన్ని అమెరికా ప్రకటించిందంటే అర్థం చేసుకోండి. చాలా మంది ఆయన అన్ని దేశాలను తీసుకొని ఆయన ప్రతిదానికి సమాధానం చెప్పినాడు. ఏ దేశంలో కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు. రాజ్యాంగ సవరణలకు రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు. వాళ్ళ ఎన్ని చిన్న రాజ్యాంగాలు 100 ఆర్టికల్స్, 112 ఆర్టికల్స్, 70 ఆర్టికల్స్, ఇంత తక్కువ వ్యవధి అనమాట. ఎక్కువ టైం తీసుకునేది ఆస్ట్రేలియా దేశం రాజ్యాంగము. ఎక్కువ టైం తీసుకునేది దగ్గర 9 సంవత్సరాలు తీసుకునేది. వాళ్ళు 125 ఆర్టికల్స్. భారతదేశం కేవలం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు తీసుకొని ఏమి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించింది. సవరణలు వచ్చినాయి. 7600 పైచిలుకు సవరణలు వచ్చినాయి. వాటిని అన్నింటినీ స్క్రూటినీ చేసి వాటిని అన్ని స్క్రీన్ చేసి మెరుగైనటువంటి ఏవైతే చర్చించదగినటువంటి ఉన్నాయో వాటిని తీసుకుంటే దగ్గర 2435 సవరణలకు రాజ్యాంగ సభలో చర్చ చేసిన వాళ్ళు రూపొందించిందే కాకుండా సభ్యుల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు మళ్ళా మెరిట్స్ బేసిస్ లో వాటిపైన కూడా చర్చ జరిగింది. ఏ దేశంలో కూడా ఇలా సవరణల సమస్య ఏ దేశం ఎదుర్కోలేదు, ఒక భారతదేశం మాత్రమే ఎదుర్కొనేది. ఆ సవరణల గురించి ఆయన సమాధానం చెప్పగలిగారు. కేవలం ముందరికి ఏదో ఒక సమాధానం చెప్పలేదు. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, ఆధారాలతో సహా, రుజువులతో సహా ఆయన సభ్యుడు లేవనెత్తిన ఆ సమస్యను వచ్చేసి ఆ సభ్యులతోనే ఓకే నాకు సంతృప్తి చెందినాము అనే విధంగా ఆ చర్చ జరిగినాయి అన్నమాట. అర్థవంతమైన చర్చ అంటారు, సమర్థవంతమైనటువంటి చర్చ అంటారు అన్నమాట. సో ఆ రకంగా భారతదేశము ఇవాళ మనకు వచ్చేసి రూపొందించింది అన్ని వర్గాలకు. ముఖ్యంగా గతంలో 1950 మునుపు శూద్రులైనటువంటి మనకు ఎవరైతే 195% ఉంటున్నామో హక్కులు లేవు.
అధికారాలు లేవు, ఆస్తులు లేవు, సంపద ఉండకూడదు, వీళ్ళు పరిపాలకులుగా ఉండకూడదు, వీళ్ళకి ఎటువంటి అవకాశాలు కూడా ఉండకూడదు, వీళ్ళు కేవలం 100% ఉంటున్నటువంటి వారు కేవలం త్రివర్ణాలకు వాళ్ళు కట్టు బానిసలుగా ఉండాలా, వాళ్ళు ఇస్తే తీసుకోవాలా, వాళ్ళు పెట్టే తినాలా, లేదంటే ఎక్కకపోవాలా. అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. 1857 సిపాయి తిరుగుబాటు వచ్చినప్పుడు అప్పుడు కూడా జరిగింది. అప్పుడు అంతవరకు వేరే చట్టాలు అమలైనాయి. తర్వాత వచ్చేస్తే ఏమి మెకాలే వచ్చిన తర్వాత ఐపీసీ వచ్చింది. ఆ నుంచి అంతకు మునిపే 1719 నుంచి కూడా ఈ దేశంలోని ఈ యొక్క మెజారిటీ వర్గాలు, ఈ యొక్క బహుజన వర్గాలు, మహాజన వర్గాలు, శూద్ర వర్గాలకు హక్కులు కల్పించబడ్డాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నమ్మినా నమ్మకపోయినా ఇది ఇస్తుంది, చరిత్రలో లిఖించబడిన ఎవరు అవుతారు కాదలేదు. సతీ సహగమన పేరుతోటి భార్య భర్త చనిపోతే భార్యని కూడా కాల చేయమని చెప్పినారు. తర్వాత వచ్చేసి వితంతు వివాహాలు లేదు. తర్వాత వచ్చేసి జోగిని వ్యవస్థ ఉండేది. తర్వాత శూద్రులు చైర్ మీద కూర్చుండే హక్కు కూడా లేదప్పుడు. సో చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ పటాపంచం చేసి బద్దలు కొట్టి ఎవరైనా కూడా అదే అంటాడు ఆయన అనేది ఏంటంటే రేపటి నుంచి నిన్న జరిగిన సభలో ఏమి వైరుధ్యాలతో కూడినటువంటి ఏమి సమాజంలోకి మనం వెళుతున్నాం. వైరుధ్యం అంటే ఏంటి? రాజకీయంగా ప్రజాస్వామిక సమానత్వం ఉంటది, కానీ ఆర్థికంగా సామాజికంగా అసమానత్వం ఉంటది. సో ఏదైతే మనము రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఒక మనిషికి ఒక ఓటు, ఒక విలువ, ఒకే ఓటు ఒకే విలువ అనే ప్రాతిపదికన సూత్రం కింద ఏదైతే తీసుకొచ్చినామో అది చిరకాలంగా ఆ సౌధం, ఆ భవంతి చిరకాలంగా కొనసాగాలంటే కనుక అది అట్టుండగానే మీరు సామాజికంగా ఆర్థిక సమానత్వాన్ని, సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకోండి అని చెప్పేసి హెచ్చరిక చేసినాడు. అనేక రకాల హెచ్చరికలు చేసినాడు. ఇవాళ నిజానికి నేను చెప్తున్నా, ఈ భారతదేశము 75 వసంతాలకి అడుగుతున్నాము. భారతదేశము భారత రాజ్యాంగం ప్రకారం పాలకులు కనుక పరిపాలన చేసింటే నిజంగా చెప్తున్నా అసలు ప్రపంచానికి ఏమాత్రం తీసుకోకుండా ఉండేది. అన్ని సూచీలలో భారత ప్రపంచానికి ఏమాత్రం తీసుకోకుండా ఉండేది. దౌర్భాగ్యం ఏంటంటే మనం రాజ్యాంగం ఆమోదం పొందిన 4 నెలలకే సవరణకు వచ్చినారు. 4 నెలలకే సవరణకు వచ్చినారు. సో ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి చరిత్ర ఉంది. వాస్తవాలు వచ్చేసి చాలా చెప్పుకుంటే కనుక చాలా ఇది అవుతుంది. ఏదేమైనా కూడా ఈ జర్నీ ఏదైతే 75 వసంతాలుగా మనం ఇక్కడికి చేరుకున్నామో, ఈ జర్నీని ఒకసారి మనం విశ్లేషించుకుంటే మేధో మదనం చేస్తే ఎక్కడున్నాం మనము దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, స్థానిక ప్రగతి ఏంటి, సాధించిన విజయాలు ఏంటి, ప్రగతి ఏంటి, పరాజయాలు ఏంటి, అనుభవాలు ఏంటి, గుణపాఠాలు ఏంటి. సో ఈ రకంగా మనం చర్చించుకుంటా పోతే కనుక ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. నాకు నీకు కాదు, భారతీయ పౌరుడిగా బాధ్యత కలిగినటువంటి భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. దేశం పట్ల, ఈ స్థానిక సమూహం పట్ల, సమాజం పట్ల మనకు బాధ్యత కలిగిన వ్యక్తులము. ఆ బాధ్యతలు మనం నెరవేర్చకపోతే కనుక భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. కాబట్టి మిత్రులారా, పెద్దలారా, సోదరులారా, ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఎందుకు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నామంటే చర్చించుకున్నాం, 2 మాటలు మాట్లాడుకున్నాం, అందరం ఒకసారి కలుస్తాం. ఓ సుహృద్భావ వాతావరణం, సామరస్యపూర్వక వాతావరణం, మంచి వాతావరణంలోకి మనం అందరం రావాలన్నదే ఈ యొక్క వేదిక ఉద్దేశం, వేదిక నాయకుల యొక్క ఆలోచన అని చెప్పేసి నేను సవినయంగా మనం చేస్తూ, ఇప్పుడు వచ్చేసి పెద్దలు తులసిరెడ్డి గారు నేను బ్రీఫ్ గా మాట్లాడతారు, మళ్ళీ లాస్ట్ గా మాట్లాడతారు. అది సార్ సభాధ్యక్షులు సోదరులు సంఘటన మనోహర్ గారు, సభావేదిక ఆశ్రయులైన సదస్సుకు ఇచ్చేసిన భారత మాత ముందు బిడ్డలందరికీ వందనం, అభివందనం. ఒకటి నవంబర్ 26, రెండవది జనవరి 26. ఈ రెండింటికి కొంచెం తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నవంబర్ 26 ఏమో రాజ్యాంగ దినం, జాతీయ న్యాయ దినం. జనవరి 26 ఏమో రిపబ్లిక్ డే. ఏమిటి దానికి దీనికి తేడా? నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజు. జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఆమోదించబడిన రోజు వేరు, అమలు ప్రారంభమైన రోజు. 2 నెలల మధ్యలో గ్యాప్. మనము ప్రారంభం నుండి స్కూళ్ళలో వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే జరుపుకోవడం అలవాటు. ఆగస్టు 15న స్వాతంత్ర దినం, జనవరి 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఇది మన చిన్నప్పుడు ఎలా ఉంటే 1950 జనవరి 26 నుండి 1947 ఆగస్టు 10 నుండి జరుపుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క నవంబర్ 26 అనేది 2 సందర్భాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒకటి జాతీయ న్యాయ దినం. 1979లో ఆనాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భారత రాజ్యాంగము ఆమోదించబడిన రోజును జాతీయ న్యాయ దినంగా ప్రకటించి దీని లాయర్లందరూ, అడ్వకేట్స్ అందరూ ఆ రోజు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం మేము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుందని 1979లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ప్రతిపాదన చేయడం, ఆ రోజు నుంచి ఇది నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతకుముందు లేదు. తర్వాత ఈ రాజ్యాంగ దినం అనేది ఎప్పుడు వచ్చింది? మోడీ గారు ప్రధానమైన తర్వాత 2015 నవంబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చారు. నవంబర్ 26ను రాజ్యాంగ దినంగా జరుపుకోవాలని. ఇది వచ్చింది మోడీ గారు ప్రధానమైన తర్వాత 2015 నవంబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చారు. నవంబర్ 26 నుండి జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ డే వచ్చేసి జనవరి 26, మనం 1950 నుంచి జరుపుకుంటున్నాం. కాబట్టి దానికి నా అభిప్రాయం, ఒకటి నిశ్చితార్థం అయితే ఇంకోటి పెళ్లి రోజు. ఒక మాట చెప్పాలంటే సింపుల్గా నిశ్చితార్థం నవంబర్ 26, పెళ్లి జనవరి 26. సులభంగా అర్థమని చెప్పాలంటే. సరే, ఏది ఏమైనా భారత రాజ్యాంగం ఇంతకుముందు సంఘటి మనోహర్ గారు అనేక విధాలుగా విశ్లేషించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం. అటు అత్యుత్తమ రాజ్యాంగం, అటు పెద్ద రాజ్యాంగం, ఇటు లిఖిత రాజ్యాంగం. చాలా దేశాలకు లిఖిత రాజ్యాంగం లేదు, ఊరిక సాంప్రదాయం పరంగా కన్వెన్షనల్ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ఒక డ్రాఫ్ట్ ఉంటుంది. ఆ రోజు ఇప్పుడు పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ స్థానంలో ఆనాడు రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభ ఉండేది. ఈరోజు లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ ఏ విధంగా ఉంటాం, అప్పుడు ఇవి లేవు. ఓన్లీ రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభ. ఆ రాజ్యాంగ సభలో 299 మంది ఉన్నారు. అంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 299 మంది దాంట్లో సభ్యులు ఉన్నారు. ఆ సభకు అధ్యక్షుడు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. అంటే మనకి ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు, అప్పుడు ఇంకా రాష్ట్రపతి కాలేదు. అధ్యక్షుడు వచ్చేసి రాజ్యాంగ సభకు అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. 299 మంది. ఇంకా అప్పటికి రాజ్యాంగం అమలుకి రాలేదు. ఏ విధంగా రావాలి, ఏ విధంగా ఉండాలని, దానికోసం మనం ఏ విధంగా పరిపాలన సాగాలి, దానికోసం ఆ సభ నిర్ణయించారు. దానికోసం 22 కమిటీలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన స్పీకర్గా, అధ్యక్షుడిగా 22 కమిటీలు వేశారు. ఆ 22 కమిటీల్లో ఒకటి డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగాన్ని రాసే కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వచ్చేసి అంబేద్కర్ గారు. దాంట్లో 6 మంది సభ్యులు. మున్షి గారు, గోపాలస్వామి గారు, కృష్ణస్వామి అయ్యర్, ఖైతా, తర్వాత వచ్చేసి ఇట్లా సాదుల్లా, మిట్టర్, వీళ్ళు 6 మంది సభ్యులు. అంబేద్కర్ గారు చైర్మన్. దీనికి ఒక అడ్వైజర్, పెనగల్ నరసింహారావు అని చెప్పేసి ఒక అడ్వైజర్. వీళ్ళకి వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ బాధ్యతలు ఇచ్చారు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలని చదివి ఒక మంచి రాజ్యాంగాన్ని
దాదాపు చెప్పినట్టు 2 సంవత్సరాల పైతులకు ఆ రాజ్యాంగాన్ని వల్ల వచ్చేసి ఆ రాజ్యాంగ సభలో చర్చించడము, ఒక్కొక్కటి ఇలా పెట్టడము, దానికి సవరణలు ఈ విధంగా జరిగి చివరకు 1949 ఈరోజు నవంబర్ 26న దాన్ని పూర్తిగా ఆమోదించారు. ఆ సభ్యులందరూ వచ్చేసి ఆ సభ ఆమోదించింది. అప్పుడే వచ్చేసి ఇది జనవరి 26 నుంచి అమలు అవుతుందని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సరే, మొదట్లో వచ్చేసి 399 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. దాని తర్వాత 106 రాజ్యాంగ సభలు జరిగాయి. ప్రస్తుతము 445 ఆర్టికల్స్, 25 పార్ట్స్ భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఇది ప్రస్తుత భారత రాజ్యాంగం. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో పీఠిక ఉంటుంది. పీఠిక తర్వాత 448 ఆర్టికల్స్ ఉంటాయి, 22 పార్ట్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్. ఇది ప్రస్తుత రాజ్యాంగం. ఒరిజినల్గా అంబేద్కర్ గారు పెట్టినప్పటికీ 399, అప్పుడు 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్, పీఠిక ఉన్నది. ఆ పీఠికలో అప్పటికి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలు లేవు. ఇది 1976లో 42వ రాజ్యాంగ సభ ద్వారా చేర్చడం జరిగింది. ఇది ఓవరాల్గా రాజ్యాంగం. సరే, మనం ఇంకా పరిభాషలో చెప్పుకోవాలంటే భారత రాజ్యాంగ సౌధం. ఆ భారత రాజ్యాంగ సౌధం మా మేడలో మనం 143 కోట్ల మంది నివసిస్తూ ఉన్నాం. అంత పెద్ద సౌధం అది. ఈ సౌధానికి 4 స్తంభాలు ఉన్నాయి, 4 దూలాలు ఉన్నాయి. 4 దూలాలు, 4 స్తంభాలు. ఆ 4 స్తంభాల మీద, 4 దూలాల మీద భారత రాజ్యాంగ సౌధము నిర్మించబడి ఉంది. దాంట్లో మనందరం నివసిస్తా ఉన్నాం. ఏమిటి ఆ 4 స్తంభాలు? 1 ప్రజాస్వామ్యం, 2 లౌకికవాదం, 3 సామ్యవాదం, 4 గణతంత్ర రాజ్యం. మధ్యలో వచ్చేసి సావరిన్. అంతకుముందు డొమినియన్ బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం. రిపబ్లిక్ యొక్క రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత సావరిన్, సర్వసత్తాక అనేది మధ్యలో వచ్చేసి సర్వసత్తాక. ఒక మూలం వచ్చేసి, ఒక స్తంభం వచ్చేసి ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. 1 లౌకికవాదం, సెక్యులర్. 1 సామ్యవాదం, సోషలిస్టిక్. 1 రిపబ్లిక్, గణతంత్ర రాజ్యం. మధ్యలో సర్వసత్తాక భారతదేశం. ఈ 4 స్తంభాలు ప్లస్ ఆ మెయిన్ పిల్లర్ 5. ఇక దూలాలు వచ్చేసి స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ 4 దూలాల మీద ఆధారపడింది. ఇవి సురక్షితంగా ఉన్నంత వరకే మనందరం సురక్షితంగా ఉంటాం. ఈ స్తంభాలు, ఆ దూలాలు బీటలు వారకుండా, చెదలు పట్టకుండా, దానికి ఏమన్నా నష్టం జరగకుండా ఉన్నంత వరకే ఈ భవనం ఉంటుంది. ఈ భవనంలో ఏ స్తంభం కూలిపోయినా భవనం కూలిపోతుంది. ప్రజాస్వామ్య స్తంభం కూలిపోయినా, లౌకికవాదం కూలిపోయినా, సామ్యవాదం కూలిపోయినా, గణతంత్ర రాజ్యం ఏది కూలిపోయినా మొత్తం వచ్చేసి భవనమే కూలిపోతుంది. ఏ దూలం కూలిపోయినా భవనం వచ్చేసి ఆ భవనంలో ఉండే మనందరము శాశ్వతంగా వచ్చేసి ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ రాజ్యాంగ సౌధానికి ఉన్నటువంటి స్తంభాలను, దూలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆనాడు అంబేద్కర్ మహాశయుడు, మిగతా పెద్దలు, ఆనాడు రాజ్యాంగ సభ అందించినటువంటి ఈ యొక్క రాజ్యాంగ సౌధాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యము ఈనాటి తరానికి చెందినటువంటి మన మీద ఉంది. మనము వీటిని మరింత పటిష్టపరిచి, మరింత పరీక్షించి భావి తరాలకు అందించాల్సిన చారిత్రక బాధ్యత మన మీద ఉంది. ఆ గురుతర బాధ్యతను, ఆ విలువలను, ఆ హక్కులను జ్ఞాపకం చేసేటందుకు, గుర్తు చేసేటందుకే ఈ యొక్క భారత రాజ్యాంగ దినాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ భారత స్వర్ణోత్సవ రాజ్యాంగ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సారు సమగ్రంగా అందుకే